ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాగ్దానం ధ్యానించుకోవడానికి ఆయన చూపెడుతున్న కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఈ రోజు వాగ్దానం ఏమనగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలదు. దేవుడు నామానికి స్తోత్రం. చాలా పరిశోధనలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువ దుఃఖిస్తారో, ఎవరైతే ఎక్కువ బాధపడతారో వారి యొక్క స్ట్రెస్ లెవెల్స్, కార్టిజాల్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఆ ఇంక్రీజ్ అవడం వల్ల చాలా బాధలో, చాలా డిప్రెషన్లో వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఎక్కువ బాధపడతారో వారి జీవితంలో ఎక్కడ సంతోషం ఉండదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన హృదయంలో మనం సంతోషంగా ఉన్నట్లయితే మనకి ఎంత గొప్ప నొప్పి కలిగినా అదేమి నొప్పి అనిపించదండి. మనం ఎంత బాధపడినా అదేమి బాధగా అనిపించదు. చిన్న ఉదాహరణ చెప్పన, మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు డాక్టర్స్ ఒక బొమ్మలు కానీ లేకపోతే ఒక వస్తువుని చూపెడుతూ వాళ్ళని నవ్విస్తారు, వాళ్ళకి ఆనందపరుస్తారు. వాళ్ళ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఏ రకంగా ఏడవరని చెప్పేసి వాళ్ళకి అలా చేస్తారు. సంతోషంగా ఉంటే డాక్టర్ ఇంజెక్షన్ చేసినా వాళ్ళకి నొప్పిగా అనిపించదు, వాళ్ళకి ఏ రకమైన బాధ ఉండదు. మనం సంతోషంగా ఉంటే మన హృదయ వేదన అంతా పోతుంది. మనం సంతోషంగా ఉంటే ఎటువంటి బాధ అయినా మనము ఎదుర్కోగలము. కొంతమందికి ఎంత ఉన్నా సంతోషం అనేది ఉండదండి. కొంతమందికి ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటారు. కొంతమందికి ఉండడానికి ఇల్లు ఉండవు, కొంతమందికి కట్టుకోవడానికి బట్టలు ఉండవు, కొంతమందికి తినడానికి తిండి ఉండదు, కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. కొంతమందికి అన్నీ ఉన్నా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, చాలా దుఃఖిస్తూ ఉంటారు. కొంతమందికి కాళ్ళు లేకపోయినా, చేయి లేకపోయినా, లేకపోతే వాళ్ళ కళ్ళు కనిపించకపోయినా, లేకపోతే ఏ యొక్క అవయవ లోపమైనా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ హృదయంలో ఏ బాధ లేకపోబట్టే వాళ్ళు చాలా ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఎన్నున్నా ఈ లోకంలో నీ హృదయంలో వేదన ఉంటే, నీ హృదయంలో బాధ ఉంటే నీ బాధను ఎవరు తీర్చలేరు. ఎందుకంటే ఆ హృదయంలో బాధ వల్లే మనము చాలా నష్టపోతున్నాం. కాబట్టి మన హృదయ భారం అంతా మనం తీసివేద్దాం. మన యొక్క ఆత్మలో సంతోషిద్దాం, మన యొక్క హృదయంలో సంతోషిద్దాం. మనం హృదయంలో సంతోషించినట్లయితే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు అయితే జీవిస్తామో అన్ని సంవత్సరాలు మనం సంతోషంగా ఉండగలం. కాబట్టి ఈ వాక్యాన్ని మన జీవితంలో ఫలించలాగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. దేవా, మేము దుఃఖంతో ఉండక దేవతండ్రి నీలో సంతోషించే భాగ్యం మాకు దయచేయండి దేవతండ్రి పరిశుద్ధ. ఇదిగో వాక్యం ద్వారా మాతోనే మాట్లాడినందుకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. మాట్లాడే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, ఇదిగో మాతోనే మాట్లాడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవతండ్రి దేవతండ్రి వాగ్దానం విన్న ప్రతి ఒక్కరికి దేవతండ్రి ఏ యొక్క బాధలు ఉన్నాయో, ఏ యొక్క శ్రమలు ఉన్నాయో దేవతండ్రి, ఎటువంటి బాధని, ఎటువంటి శ్రమని యేసు నామములో మీరు తీసివేస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు ప్రియ పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నామా పరమ తండ్రి. ఆమెన్.